వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను ఒక టైటిల్ పెట్టినాను ఈరోజు అనాలిసిస్కి. చంద్రబాబు నాయుడిని ఏడిపించిన పాపం ఊరికే పోతుందా కేటీఆర్ అని చెప్పేసి టైటిల్ పెట్టాను. దానికి కంటిన్యూషన్గా ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పేసి ఇంకో టైటిల్ కూడా పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున సిట్ కేటీఆర్ని విచారణకు పిలిచింది, అది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో చాలా దూకుడుగా వెళ్తోంది సిట్. ఇటీవల కాలంలో చూస్తే చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. ఎక్కడో విదేశాల్లో ఉన్న ప్రభాకర్ దగ్గర నుంచి శ్రవణ్ రావు దాకా అందరిని కూడా లాక్కొచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ పోలీసులు. ఇక నిన్నటికి నిన్న హరీష్ రావును కూడా వాళ్ళు విచారించారు. లేటెస్ట్‌గా కేటీఆర్‌కి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా విచారణకి హాజరయ్యారు. ఇక్కడ ఒక కామెడీగా అనిపించే అంశం ఏంటంటే, వీళ్ళు వెళ్తుంది వీళ్ళని ఇంకా నేరస్తులుగా సిట్ పరిగణించలేదు. పోలీసులు ఇంకా నేరస్తులు వీళ్ళని చెప్పలా. కేవలం సాక్షులుగా, నిందితులుగా మాత్రమే వాళ్ళని పిలిచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఉలిక్కి పడతా ఉన్నారు. హరీష్ రావు ఏమంటా ఉన్నారంటే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఈ పోలీస్ అధికారులు మేము లాక్కొస్తామని జగన్మోహన్ రెడ్డి తరహాలో, జగన్మోహన్ రెడ్డి తమ్ముళ్లాగో అన్నలాగో మాట్లాడుతూ ఉన్నారు. సప్త సముద్రాలు ఎక్కడున్నా హరీష్ రావు లాక్కరావడం కాదు. ఇప్పుడు పోలీసులే ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు తన డబ్బుని, పాస్పోర్ట్లను అడ్డం పెట్టుకొని సప్త సముద్రాల ఆవలికి వెళ్తేనే ఈరోజు సిట్ లాక్కొచ్చింది ఆయన్ని. హరీష్ రావు లాంటి వాళ్ళు ఒక లెక్క కాదు. ఎందుకు ఉలికి పడుతున్నారో వీళ్ళిద్దరు అనేది అర్థం కావట్లా. రిటైర్మెంట్ అధికారులను సిట్లో వేస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ అయినా కూడా మేము వదిలిపెట్టమని మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు. ఇక కేటీఆర్ విషయానికి వస్తే, ఫోన్ ట్యాపింగ్ అంశంలో కావచ్చు, ఫార్ములా 1 రేస్లో కావచ్చు, మీ అరెస్ట్ అంటూ కూడా గతంలో ప్రచారం జరిగితే అప్పుడు కేటీఆర్ ఏమన్నారు? అరెస్ట్ చేసుకోండి, నేను రెడీగా ఉన్నా, జైల్లో పెట్టండి, జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను పాదయాత్ర చేస్తాను, సీఎంని అయిపోతానని చెప్పాడు. కానీ అదే కేటీఆర్ ఈరోజు విచారణకు రమ్మంటే సిట్ ఉలిక్కి పడతా ఉన్నారు. వందిమాగదులు ఎందుకు పక్కన, సిట్ విచారణకు రమ్మంటే సింపుల్గా పోయి వెళ్ళి హాయ్ చెప్పేసి వాళ్ళకి అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చేసి రావచ్చు. అదేవిధంగా బల ప్రదర్శనలు, జగన్ ఎలాగైతే సిబిఐ కోర్టుకు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ మొత్తాన్ని కూడా అంచర్ల మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి మొత్తం జేజేలు కొడతానికి పంపించారో, అలాగే ఈరోజు కేటీఆర్ బల ప్రదర్శన ఉంది. ఈరోజు స్వయంగా కేటీఆర్ చెప్తా ఉన్నారు ఏంటంటే, నా క్యాటర్ని కూడా అసాసినేషన్ చేశారు, వాటి మీద మేము కేసులు పెట్టొద్దా అంటున్నారు. ఆయన ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హీరోయిన్స్తో ఆయన పేర్లు పెట్టి అసాసినేషన్ చేసిన మాట వాస్తవమే. వాళ్ళ కొడుకుని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చారని ఆయన బాధపడ్డ మాట కూడా వాస్తవమే. అసలు ఆ పేర్లు అలాంటి ఇష్యూలు బయటకు తీయడానికి, మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు. కానీ మరి ఇదే కేటీఆర్ ఈరోజు పోలీసులను బెదిరిస్తూ ఉన్నారు. మరి ఏ స్థాయిలో బెదిరిస్తూ ఉన్నారు పోలీసుల్ని? ఎక్కడున్నా మేము లాక్కొస్తాము, మేము ఏ తప్పు చేయకుండానే నన్ను బలవంతంగా దీంట్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు ఏం తప్పు చేయకపోతే నిజాయితీగా వెళ్ళి పోలీసులను ఎదుర్కో, పోలీసులు విచారణకు సహకరించు, మేమే క్వశ్చన్లు అడిగామంట. సిట్ అధికారులు క్వశ్చన్లు అడుగుతుంటే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు. కొన్ని నిజాలు, కొన్ని వాస్తవాలు వాళ్ళు బయట పెడతా ఉంటాయి. బయటకు వచ్చి వీళ్ళు వేరే లెవెల్లో కాలు ఎగరేసి మేమే సిట్ అధికారులను ఎదురు తిరిగి ప్రశ్నించామని బిల్డప్లు ఇస్తూ ఉన్నారు అర్చనల ముందు. ఎవరు నమ్మట్లా. ఎందుకంటే ఇక్కడ స్వయంగా వీళ్ళ ఇంట్లో వీళ్ళ రక్త సంబంధంలో పుట్టిన వీళ్ళ చెల్లె చెప్తా ఉంది, నా ఫోన్ ట్యాప్ చేశారు, నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు అని. అంటే వ్యవస్థల్ని ఏ స్థాయిలో మేనేజ్ చేశారు అనేది వాళ్ళ ఇంటి నుంచే ఆవిడే వచ్చి బయటికి చెప్తా ఉంది. ఇంకా సిట్ అధికారులు అడగడంలో తప్పే ఉంది? అసలు ఏం జరిగింది అనేది అంతా బయటికి రావాలి కదా. అయితే ఇక్కడే కేటీఆర్కి ఒకటి గుర్తు చేయదలుచుకున్నా నేను. ఎవరైనా సరే మన వ్యవస్థ ముందు, న్యాయ వ్యవస్థ ముందైనా, పోలీసు వ్యవస్థ ముందైనా ఎవరైనా సరే అంతకంటే ఎవరు కూడా ఎక్కువ కాదు తప్పు చేసి ఉంటే. అంతటి ప్రధానిగా చేసిన పివి నరసింహారావే చేతులు కట్టుకొని బోన్లో నుంచి నిలబడాల్సి వచ్చింది. ఒక రెండు 10 ఏళ్ల పాటు యూపీఏ 1, యూపీఏ 2ను దగ్గరుండి నడిపించిన సోనియా గాంధీ, ఆమె కొడుకు రాహుల్ ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసులో ఎదుర్కొంటా ఉన్నారు, వరుసపెట్టి కేసులను ఎదుర్కొంటా ఉన్నారు. అంతెందుకు, ప్రభాకర్ రావు పారిపోతాను, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు అధికారం, నాకు అన్న ఉంది, గత ముఖ్యమంత్రులు అన్న ఉందని పారిపోతే ఆయన ఎక్కడి నుంచో లాక్కొచ్చారు సిట్ పోలీసులు. అందుకే టైం వస్తే ఎవరైనా సరే ఏదైనా ఎదుర్కోవాల్సిందే. అటు రాజ్యాంగం ముందు, రాజ్యాంగపరమైన వ్యవస్థల ముందు ఎవరైనా చిన్నాళ్లే. ఒకప్పుడు నీకు అధికారంలో ఉండుండొచ్చు నువ్వు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే ఇవి వాళ్ళ మీద నడవదు. ఇక్కడ కేటీఆర్ కొన్ని విషయాలు మనం గుర్తు చేయాలి. మరి ఈరోజు నిన్నటిదాకా నేను ముఖ్యమంత్రిని అవుతాను, జైల్లో పెట్టండి, పాదయాత్రలు చేస్తా అని ఈరోజు సిట్ అలా పిలవడంతో ఇలా గడగడ వణికిపోతూ జనాన్ని మందిని వెంటేసుకొని వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే అధికారం ఉందని విరవీగితే, మనం అధికారాన్ని అడ్డుపెట్టుకొని మనం చేసిన పాపాలన్నీ కూడా శాపలై వెంటాడతాయి. అందుకే ఇది కలియుగం అని చెప్తారు. సరే, రేవంత్ రెడ్డిని వీళ్ళు ఎంత చేశారు? ఒక్కగానొక్క కూతురు పెళ్లికి వెళ్ళనివ్వకుండా చేశారు. కేసే లేని చోట ఓటుకు నోటు పేరుతో కేసు క్రియేట్ చేశారు. సరే పాపం పోనీ అతను జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత అయినా అతను కనీసం అసెంబ్లీ టచ్ చేయనిచ్చారా మీరు? అతను అసెంబ్లీకి వచ్చే అర్హత లేదా రేవంత్ రెడ్డికి ఆ రోజు ఎమ్మెల్యేగా?
అసెంబ్లీ గేట్ కూడా తొక్కనీయకుండా చేశారు 2 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి. ఇది ఎప్పుడు మర్చిపోతారు ఆయన, ఇది ఎప్పుడు చెప్పరు. అదేవిధంగా ఆయన కొడంగల్‌లో పోటీ చేస్తే మొత్తం నరేందర్ రెడ్డిని తీసుకొచ్చి పట్టణ నరేందర్ రెడ్డిని అక్కడ పెట్టి వ్యవస్థలన్నింటినీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయించారు. ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చెయ్యాలి అని చెప్పేసి. ఇవన్నీ మర్చిపోతే ఎలా కేటీఆర్? అలా పట్నం నరేందర్ రెడ్డి గెలిచి రేవంత్ రెడ్డి ఓడిపోతే ఏ స్థాయిలో రేవంత్ రెడ్డిని హ్యూమిలేట్ చేసింది బీఆర్ఎస్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ. ఇదే కేటీఆర్ అప్పుడు మంత్రిగా ఉన్నారు కదా మరి. అదే రేవంత్ రెడ్డి అదే పట్టుదలతో మల్కాజ్గిరి నుంచి టికెట్ ఇప్పించుకొని గెలిచాడు కాంగ్రెస్. దట్ ఈజ్ రేవంత్. ప్రూవ్ చేసుకున్నాడు ఆయనకైనా. నీలాగా కేసులకు బెదిరిపోవాలా, కూర్చొని ఏడవలా, మంది మార్పులాన్ని వేసుకొని జైలుకి వెళ్ళాలా, సిట్ విచారణకు వెళ్ళాలా. సో ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేయాలా. ఎప్పుడు ఇందాక నేను చెప్పినట్టు టైం మంది కాకపోతే తాడే పామే కరుస్తోంది. చంద్రబాబు విషయంలో ఈయన చేసిన తప్పులు ఒకటా రెండా? వీళ్ళ తండ్రిను ఇతను చేసిన తప్పులు. సరే, వాళ్ళ తండ్రి ఏం చేశాడు? టీడీపీని తెలంగాణ వేదిక మీద లేకుండా చేశాడు. చంద్రబాబు నాయుడు తుమ్మినా కూడా తెలంగాణ వ్యతిరేక అన్నాడు. చంద్రబాబు నాయుడు అడుగేస్తే చాలు తెలంగాణ వ్యతిరేకంగా ముద్రేసే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడు పేరుతో ఓటుకు నోటు అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని తెలంగాణ నాశనం చేయడానికి వచ్చాడు అన్నారు. చంద్రబాబు నాయుడు ద డట్టియెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అన్నారు. ఎంతకన్నా ఇంకేం డైలాగ్ ఉండదు కేసీఆర్ తిట్టిన వాటిలో. నాకు తెలిసి అసలు కేసీఆర్ కెరీర్లో చంద్రబాబు నాయుడు మీద చేసిన విమర్శలు అసలు ఎవరి మీద కూడా చేసి ఉండరు. సరే, అది ఆ తర్వాత అతనికి ఏ స్థాయిలో రివర్స్ అయింది. ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది. అది జైలు శిక్ష అంటున్నారు రేవంత్ రెడ్డి. నిజంగా జైలు శిక్షే అది. అలాంటి కేసీఆర్ ఈరోజు తుంటి వెరక్ కొట్టుకొని మంచంలో ఉంటే చంద్రబాబు నాయుడు వెళ్ళారు పరామర్శించడానికి. సరే, అది పక్కన పెడదాం. ఇదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే కేసీఆర్ కనీసం దాన్ని ఖండించడం కూడా ఖండించలా. ఎక్కడెక్కడోళ్ళు ఖండించారు, ఆఖరికి అమిత్ షాతో సహా. ఇదే కేటీఆర్ ఏమన్నారు ఆ రోజున? చంద్రబాబు నాయుడిని పట్టుకొని ఆయన జైల్లో ఉంటే, సరే గతంలో ఐటీ అభివృద్ధి జరిగింది చంద్రబాబు నాయుడు వల్ల అని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి అనేటప్పుడల్లా చంద్రబాబు నాయుడు పేరు కావాలి. కానీ చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఆ రోజు ఎంత వికృతంగా బిహేవ్ చేశారు కేటీఆర్. ఎవరైనా మర్చిపోగలరా? టీడీపీ క్యాడర్ కానీ, టీడీపీ నేతలు కానీ ఎవరైనా సరే. ఇదే కేటీఆర్ ఇది ఒక మిలీనియం జోక్ అన్నారు. పక్క రాష్ట్రంలో ఐటీ ఎంప్లాయీస్ వచ్చి మేము ధర్నా చేసుకుంటాం అనుమతులు ఇవ్వండి అంటే, పక్క రాష్ట్రంలో ఎక్కడో అరెస్టులు జరిగితే మీరు తెలంగాణను ఎందుకు గందరగోళం చేస్తారని మాట్లాడారు. స్వయంగా లోకేషే ఫోన్ చేసి నిరసనలు చేసుకొనివ్వండి బ్రదర్ అని అడిగితే, మీ రాష్ట్రంలో మీరు చేసుకోండి అని లోకేష్ని కూడా హేళన చేశారు ఆయన. ఒక ఏజ్ ఉంది ఆయనకి, 73 ఇయర్స్. ఒక వ్యక్తిని, ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని, తన తండ్రికి ఒక గురువు స్థానంలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే కనీసం ఖండించకపోగా చాలా దారుణంగా హ్యూమిలేట్ చేశారు కేటీఆర్ అధికార మదంతో, అధికారాన్ని అడ్డుపెట్టుకొని. ఈరోజు బయటికి వెళ్ళి పొట్టుగా తిడతా ఉంటే సొంత చెల్లి కనీసం వీళ్ళకి తలలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లా. ఇలాంటి కేటీఆర్. అందుకే నేను చెప్తా ఉంది, చంద్రబాబు నాయుడిని వీళ్ళు ఏడిపించిన పాపం. ఆయన ఎప్పుడు కూడా వెండెట్టా తీసుకుందాం, ప్రతీకారం తీసుకుందాం అని ఎప్పుడు కూడా అనుకోరు. ఆయన ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ కూడా చేయరు. పాలనాపరంగా చూపిస్తాడు తను ఏం చేయాలనుకుంది, అంతేగాని. సో అదే తీసుకుంటే కేసీఆర్ని పరామర్శించడానికి రాడు ఆయన. ఈరోజు లోకేష్ లాంటి వాళ్ళు కేటీఆర్తో భేటీకి కూడా ఒప్పుకోరు. వాళ్ళు నిజంగా వెండెట్టా చేసేవాళ్ళు అయితే. కానీ వాళ్ళు చేసిన తప్పులకు మాత్రం ఎక్కడో చోట దానికి రిజల్ట్ ఉండాల్సిందే. రిటర్న్ గిఫ్ట్ పేరుతో వీళ్ళు హడావిడి. ఏ స్థాయిలో హడావిడి చేశారు. సో ఈరోజు అవన్నీ కూడా వాళ్ళకి రివర్స్ అవుతూ ఉన్నాయి. అందుకే నేను చెప్పింది, చంద్రబాబు నాయుడిని ఏడిపించిన పాపం తండ్రి కొడుకులకు ఊరికే పోతుందా అని. కవిత బయటకు వచ్చి ఈరోజు మీ మీద తిరుగుబాటు చేస్తుందంటే మీ బ్లడ్ రిలేషను, అంతకన్నా ఏదన్నా పరువు పోయే విషయం ఉంటుందా కేటీఆర్? అంతకన్నా ఈ జైలు శిక్షలు, విచారణలు, కేసులు ఎక్కువ. సో అందుకని నేను చెప్తా ఉంది, అధికారం ఉందని ఎగిరెగిరి పడితే, అధికారం ఉందని అడ్డం లేకుండా రెచ్చిపోతే దాని రిజల్ట్, దాని రెప్లికా ఇలాగే ఉంటుంది.